హలో ఫ్రెండ్స్, మేము పాప వినాశం వచ్చాము. చూడండి, ఇక్కడ వచ్చేసి బస్సు మొత్తము ఆరు పుణ్యక్షేత్రాలు అన్నారు. ఇప్పుడు మటుకు నాలుగు పుణ్యక్షేత్రాలకి అంట. ఇది టికెట్ రేటు కూడా పెట్టి చూపిస్తాను. చూడండి, వేణుగోపాల స్వామి ఆలయము, జపాలి ఆంజనేయ స్వామి, ఆకస్మికంగా పాప వినాశం, బస్ ఛార్జీలు వచ్చి 75 రూపాయలు రాను పోను. అది ఏమన్నా సాయంత్రము మనం ఏమన్నా 6 లోపల రావాలా, వాళ్ళు 6:30 అన్నారు. 6 లోపలనే రావాలా. ఎవరైనా సరే బస్సులో రాండి 90%. ఎందుకంటే ఆర్టీసీ వాళ్ళు టైం మెయింటైన్ చేస్తారు కాబట్టి మనము మెయిన్ ఆర్టీసీ క్యాచ్ చేయాలా. అలా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం పాపనాశం దిగాము. ఇక్కడ ఒకరోజు 4 క్యాంపులు ఉన్నారు. ఇక్కడ ఏ షాపులు ఉన్నాయి, ఎంత కాస్ట్ పడతాయి కదా మీకు తెలియజేస్తాను. హలో అన్న, నమస్తే సార్. నా పేరు వెంకటేష్. మీకు గవ్వలు కానీ, శంకులు కానీ, తోరణాలు కానీ, జుంబర్లు కానీ అన్ని ఫస్ట్ క్వాలిటీలో నెంబర్ 1గా రీజనబుల్ రేట్గా మేము అమ్ముతాం సార్. పాప వినాశనం ఇది తిరుమల నుంచి 7 కిలోమీటర్లు పాప వినాశనము. గంగాదేవి టెంపుల్ ఉంటుంది, వాటర్ ఫాల్స్ ఉంటుంది. ఇక్కడ ఈ ప్లేస్లో, ఈ ప్రాంతంలో మాకు బస్ స్టాండ్ ఎదురుగా మా షాప్ ఉంది. ఈ షాప్లో మీకు ఏ ఐటమ్ కావాలంటే ఆ ఐటమ్స్ మా కాడ రీజనబుల్ రేట్లో దొరుకుతాయి సార్. ఇవి వచ్చి తాంబేళ్ళు. దీంట్లో వచ్చేసి మనం పసుపు నీళ్ళు వేసి ఇంట్లో పెట్టినప్పుడంటే దిష్టి కానీ, దోషం కానీ, పిల్లలకి చిడిముడిలు ఉండేవి కానీ అలాంటివన్నీ తొలగిపోతాయి తాంబేళ్ళు ఇంట్లో పెడితే. దీంట్లో ఈ గవ్వలు ఏంటన్నా, ఇది లక్ష్మీ గవ్వలు. లక్ష్మీ గవ్వలు ఇవి వచ్చి విష్ణు గవ్వలు అంటారు. ఇది పాచికల్ గవ్వలు. ఇది లక్ష్మీ తెల్ల గవ్వలు. ఇది లక్ష్మీ తెల్ల గవ్వలు పూజ రూమ్లో పెట్టుకుంటారు. ఇది కానీ అది కానీ పూజ రూమ్లో పెట్టుకునేటివి. ఇది రుద్రాక్ష, 2 ముక్కలు రుద్రాక్ష సార్. అది వచ్చేసి అది గవ్వలే, అది పాచికలాడే గవ్వలు. అది పాచికలాడే గవ్వలు. గోమేధ చక్రము, లక్ష్మీ గోమేధ చక్రాలు. అది దాంట్లో వచ్చేసి చంద్రం రాసి ఇంట్లో పెడితే మంచిది. అది దానివల్ల ఎక్కువగా తీసుకుపోతారు. అవి వైట్వి అదంతా గోమేధ చక్రాలు. ఆ పక్క ఉండేటివి ఇవి. అవి అభిషేకం శంఖాలు. అవి అభిషేకం చేసేదానికి, తీర్థం ఇచ్చేదానికి, పిల్లలకి పాలు తాపించేదానికి. శంఖం నుంచి పాలు తాపిస్తే పిల్లలకి మంచిది అంటారు. మన పూర్వీకుల నుంచి వస్తూ ఉంది ఆ సాంప్రదాయం అనేది. ఈ శంఖం ఏదైనా డిఫరెంట్ ఉంది? అదే ఆ శంఖంలోనే పాలు ఇచ్చేది. అది అభిషేకానికి. ఇవి విష్ణుమూర్తి శంఖాలు. ఇవి ఊదేటివి. ఇదంతా ఊదేటివి. ఇవి ఊపునా ఇదంతా ఊదేటివి. ఎంత పడుతుంది కాస్ట్? అది ఇది వచ్చేసి 600 రూపాయలు పడుతుంది. యూట్యూబర్ ఛానల్ కాబట్టి ఈ ఛానల్ నుంచి వచ్చినారంటే నేను 300కే ఇచ్చేస్తాను. వాళ్ళకి 50% డిస్కౌంట్ చేసి ఇస్తాను. అది పెద్ద గవ్వలు ఏంటన్నా? ఆ పెద్దవి కూడా ఊదేటివి. అది మొత్తం శంఖాలు. అదంతా ఊదే శంఖాలు మొత్తం. ఇది దర్శనామూర్తి శంఖం అంటారు. ఇది అంటే లక్ష్మీ కటాక్షం ఉండే శంఖం. ఇది దర్శనామూర్తి అనేది కుడి పక్క వస్తుంది. ఈ శంఖానికి ఇట్లా చూసినామంటే ఊదే శంఖానికి ఎడం పక్క వస్తుంది, ఇది కుడి పక్క వస్తుంది. ఇది అభిషేకానికి, తీర్థం ఇచ్చేదానికి, గుడికి ఇచ్చేదానికి, గుడికి దానంగా ఇచ్చేదానికి అన్నిటికీ ఇవి తీసుకుపోతాను. ఇదైతే 800 పడుతుంది. ఇది 800 పడుతుంది. దీంట్లో పెద్దదైతే 1200లో ఉంటుంది, 2000లో ఉంటుంది. సైజుని బట్టి కాస్ట్ వస్తుంది. మీకు రీజనబుల్ గా తగ్గించి ఇస్తాం మనం. ఇవేంటి ఇక్కడ ఉండేది? ఏది? అది ఏకాక్ష కొబ్బరికాయ. ఇక ముందుకు రానా, అది చూపించే మా పయ్యాలు కలుగుతుందా? ఇది వచ్చేసి ఏకాక్ష కొబ్బరికాయ అంటారు. అది వచ్చి లక్ష్మీ కటాక్ష కొబ్బరికాయ అంటారు. అది పూజ రూమ్ లో పెట్టుకుంటారు. ఇంకోటి వచ్చి డిస్టిక్ కడతారు. అది వచ్చి ఇంటి గుమ్మానికి డిస్టిక్ కడితే మంచిది అనమాట. అది వచ్చేసి కటాక్ష ఉంటుంది. మొక్కేసుకోవాలన్నా మేము? ఏం లేదన్న, దారం కట్టి కట్టేయడం అన్న. దారం కట్టుకొని కట్టేయడమే. అది అక్కడ ఉంది. అది స్టార్ ఫిష్. అది వచ్చి సముద్ర ఒక జీవం. అది పంచముఖి స్టార్ ఫిష్ అంటారు. అది వచ్చి డిస్టిక్ మంచిది. ఇలా కట్టి ఉంటాం. ఇలా మొత్తం సెట్ వస్తుంది చూడండి. అన్ని రకాల్లో సెట్లు కట్టి ఉంటాము. దీంట్లో వచ్చి నాగమల్లి పువ్వు ఉంటుంది. ఏ ప్రాంతంలో దొరకదు. ఈ ప్రాంతం, ఈ తిరుమల ప్రాంతం తప్పితే అప్పు ఎక్కడ కానీ ఆ పువ్వు బయట ఎక్కడ దొరకదు మీకు. దాంట్లో పటికరాయి ఉంటుంది, నాగమల్లి పువ్వు ఉంటుంది, స్టార్ ఫిష్, ఏకాక్ష కొబ్బరికాయ, ఎర్రదారం, పసుపు దారము, నల్లదారము, శంఖము, విష్ణుమూర్తి శంఖం ఉంటుంది కింద. గణపతి పాద శంఖం అంటారు దాన్ని. ఆ శంఖం ఉంటుంది. అది వచ్చి సూర్య భగవాను బొమ్మ. అది సూర్యుడు బొమ్మ. అంటే కొంతమందికి వచ్చేసి తూర్పు దిక్కున ఇల్లు ఉండదు, పడమరలో ఉంటుంది. అలాంటప్పుడు ఇది కట్టినామంటే ఆ తూర్పు దిక్కు సూర్యోదయం అనేది మన ఇంట్లో వచ్చి ఆకర్షణ అనేది పడుతుంది. దానివల్ల మంచిది. అది డిస్టిక్. ఇవినా? అది గుర్రపు లాడం. అది నల్ల గుర్రం లాడం. అది గుర్రం నాల. దానికి కూడా కట్టుంటాం చూడండి. దాంట్లో వేసి కట్టుంటాం చూడండి. డిస్టిక్ అయ్యి కట్టుంటాం సెట్లో. ఓకే ఓకే. ఇదేందా కలకండ లాగా ఉంది? అదే పటికరాయి. దిష్టి పట్టిక. అదే అంటే మన ఇంటికి కడతారన్నా? ఇంటికి కట్టేది అదే అన్న, దిష్టి పట్టిక. ఒకవేళ వెహికల్ కట్టుకోవాలంటే చిన్న పీసు కట్టిస్తాము, దాన్ని కట్టుకోవచ్చు వెహికల్. అంటే కిలో పక్కన చాలా మీరు రాయి ప్రకారం ఏ సైజు రాయి ఉంటుందో ఆ సైజు రాయిని బట్టి ఇట్ట కట్టేసి నీట్గా కట్టించేస్తాము. కింద శంఖం వస్తుంది, పైన పటికిరాయి వస్తుంది. అంటే బండికి కట్టేయచ్చు డైరెక్ట్గా. ఓకేనా?
అవి గవ్వల అద్దాలు. అది గవ్వల అద్దాలు అనేది ఇంట్లో తెల్లారితో పూట దాంట్లో వచ్చి మొహం చూసినామంటే మనకు మంచిది, మన ఇంట్లో మంచిది జరుగుతుందని మన మొహాన్ని మనం అద్దంలో చూసుకునేటట్టు దాంట్లోంచి చూసుకున్నామంటే గవ్వల అద్దాలు అనేది ఇంట్లో ఉంటే మంచిది, దోసానికి దానికి అంతా మంచిది. అలాంటి ఐటమ్స్ అంతా ఉంటాయి. మన డోర్లు కట్టుకునే దాలపంత్రాలు ఇవి ఇట పాము కన్నుది వస్తుంది, మళ్ళీ వచ్చేసి ఇట చిప్పిల్ది వస్తాయి. ఈ మోడల్ పాము కన్ను ఇది వచ్చి పాము కన్ను, దీంట్లో సన్నది పెద్దది అన్ని సైజుల్లో ఉంటాయి. ఇది చిప్పి, ఇది వచ్చేసి అంటే లక్ష్మీ తామర పువ్వు చిప్పి అంటారు కదా, అది దాంట్లో వచ్చేది ఇవి. ఓకే అన్న, అది ఇవి వచ్చి షోకు ఇంటికి డెకరేట్ చేసుకునేది. దాంట్లో వచ్చి బల్బ్ అవైలబుల్ గా ఉంటే బల్బ్ వేసుకోవచ్చు, మనం ఓల్డర్ వేసుకోవచ్చు దానికి. అంటే మనం మీరు రెడీమేడ్ ఉంటాయా? లేదు మీరు వేసుకోవాలి. ఓల్డర్ మామూలు ఓల్డర్ బిగించేదానికి ప్లేస్ ఉంటుంది దాంట్లో, మీరు వేసుకోవాలి దాంట్లో. ఓకేనా, థ్యాంక్ యూ అన్న. సో వెల్కమ్ అన్న. హలో ఫ్రెండ్స్, ఇక మనము పాపనాశం వచ్చేప్పుడు దావమ్మడి షాపింగ్లో ఉన్నాయి. ఇక్కడ అనేది ప్రతి ఒక్క గవ్వలు గివ్వలు ఏ టు జెడ్ ఏం కావాలి దిక్కుతుంటాయి. ఇక మెయిన్ వచ్చేసి ఓన్గా హ్యాండ్తోనే ఇక అన్నీ అల్లుతారు. మీకు సైజు ఏ సైజు ఆ సైజు, ఎన్ని పూసలు అనేది అన్ని పూసలు అల్లుతారు ఇక్కడనే. ఇవన్నీ తాలిబట్టలో వేసుకునే పూసలు ఎన్ని రకాల చూడండి, పగడ పూసలు. ఇది ఇక్కడండి మన ఇంట్లో నరదిష్టి తాగకుండా ఇలాంటి సొంతంగా హ్యాండ్ మేకింగ్ ఇక ఉండే నివాసం వాళ్ళు చేస్తున్నారు చూడండి. ఓన్గానే చేసి ఇస్తారు మనకు ఏమేమి కావాలి ఆడ. ఇలా నరదిష్టి తగలవు. ఇది చూడండి, ఇక్కడ ఈ అన్న కూడా ఓన్గానే తయారు చేసి ఇస్తున్నాడు. వాహనాలు కానీ ఇళ్ళ కానీ ఏమైనా పెట్టుకోవాలి ఆడ. ఇవి నరదిష్టికి అనేసి చూడండి. ఇక భక్తులకు స్ఫటిక శివలింగాలు, మామూలు శివలింగాలు అన్నీ ఉన్నాయి. మీకు ఏ సైజు కదా సైజులలో ఉన్నాయి. అది నందీశ్వరుడు, అది రుద్రాక్ష మీద వచ్చే మొలిచినది శివలింగము, నాగలింగాలు. చూడండి ఫ్రెండ్స్, దీన్ని ఎడముడి అంటారు. ఇది ఒక వృక్షంగా వస్తుంది చూసారా. ఇవి సాలగ్రామాలు అంటారు. ఇక మనకు ఏమైనా ఇత్తల్టి రాగిటి కాలినాడా మన కలంలోనే సైజు ప్రకారం చేసి సెట్ చేసి ఇస్తారు వీళ్ళు షాపుల వాళ్ళు. హలో ఫ్రెండ్స్, ఇక్కడ స్వచ్ఛమైంటి మేము ఇప్పుడు పాపని వచ్చాము. ఇది చూడండి, ఇక ఓన్గా స్వచ్ఛమైన రుద్రాక్షలు చెట్టుకే పచ్చి చెట్టుకే కాస్తున్నాయి. ఇక వీళ్ళు అదే కొండలు వచ్చి తీసుకొచ్చారు. ఇలాంటి స్వచ్ఛమైంటి మన కళ్ళలో మనం చూడవచ్చు. ఇప్పుడే నేను ఇంతవరకు ఎప్పుడు చూడలేదు ఇంత స్వచ్ఛమైంటి. ఇదిగో పచ్చి వృక్షంకే ఉన్నాయి రుద్రాక్షలు. మనకి ఏ రుద్రాక్ష అయితే ఆ రుద్రాక్ష ఇది ఒక పాపనాశంలో మటుకే చిక్కుతుంది. చూడండి ఎలా ఉందో. ఇది ఇక మిగతాటి అన్నీ ఇక కొండలో ఇకేటన్నీ ఇక్కుతాయి. అదేమో ఇదేందేనా రుద్రాక్ష తీయలేదా అంటే తోలు దిగితే ఇటు వస్తుంది రుద్రాక్ష. ఓకే అన్న. రెండు పక్కల మనం వెళ్ళేటప్పుడు పాపకు ఇరువైపులా షాపులన్నీ వస్తుంటాయి. మీరు ఏం కావాలి తీసుకుంటాను ఏ టు జెడ్. ఇక టోపీలు కానీ ఏ కానీ అన్నీ ఫిక్స్డ్ రేట్ పెట్టిండారు. ఇది చిన్నపిల్లల బొమ్మలు కూడా 150 రూపీసే. బ్యాటరీ 2 ఫ్రీ అంట. టాక్సీ చూడండి చిన్నపిల్లలకు ఏ టు జెడ్ ఉన్నాయో. ఇక కార్లు అన్నీ దేవుని పట్టాలు కూడా సరసమైన రేట్లకి ఇక్కడ ఇస్తున్నారు. మన తిరుమల కన్నా రేట్ తక్కువ, ప్లస్ అన్ని కాస్ట్ వీలే పెట్టినారు. మనం బేరం చేసేది ఏదైనా అడిగే అవసరం లేకుండా. మన ఇళ్ళలో స్టిక్కరింగ్ అతికిచ్చినట్టు కూడా ఇవన్నీ ఉన్నాయి. గోళ వాళ్ళకి ఇళ్ళకన్నీ డిజైన్లు ముగ్గేసినట్టు ఉన్నాయి ఇక్కడ మహిళలకు. ఇక మహిళలు కాల్చిన బ్యాంగిల్స్ ఇంగిల్స్ అన్నీ ప్రత్యేకతగా బాగున్నాయి. ఏ టు జెడ్. మీరు ఎవరు కావాలనే ఇక్కడ ఏ వస్తువు కావాలనే చూసి తీసుకోవచ్చు. ఇక్కడ చూడండి మహిళ కాల్చిన ప్లాస్టిక్ ఐటమ్స్ కూడా ఎలా ఉన్నాయి చూడండి. ఇక మా ఇళ్ళలో తామర పూలు కూడా ప్లాస్టిక్ తామర పూలు ఎప్పుడు పోకుండా ఉంటాయి. చూడండి ఎలా ఉన్నాయో. మీకు ఏ కలర్ కాకపోతే ఆ కలరు ఉన్నాయి ఇక్కడ. హలో ఫ్రెండ్స్, మన కడప టౌన్లో ఇక్కడ ఐస్ క్రీము 20 రూపీస్కి అమ్ముతున్నారు. బాగుంది చూడండి, ఎంత డిజైన్ ఉందో చూడండి మీరే. ఇది ఇప్పుడు ఈ బాబు కొన్నాడు. బాబు ఎంత బాబు ఐస్? 20. ఇదో చూడండి కాస్ట్ కూడా చాలా తక్కువ ప్రైస్లోనే అమ్ముతున్నారు. మామూలు సిటీలో అయితే లెక్క గుంజుతారు కదా, ఇక్కడ డిజైన్గా బాగా పెడుతున్నారు. ఓన్గానే స్పాట్ మేకింగ్. ఇక ఏంగానే లస్సీలు గిస్సులు అన్నీ సరసమైన ఇస్తున్నారు. మీకు కాదు కోకోకోలా జ్యూసులు థమ్స్అప్లు అన్నీ కూడా ఏటు జట్టుగా ఉన్నాయి. పక్కనే మళ్ళీ ఇక్కడ అనుకునే హోటల్స్ కూడా ఉన్నాయి. మీరు ఒక టిఫిన్కి రావాలని ఏం చేసుకురావాలని అవసరమే లేదు. టిఫిన్ ఐటమ్స్ కూడా ఏ టు జెడ్ అన్ని ఉంటాయి. ఇదో చూడండి ఏ టు జెడ్ కాఫీలు టీలు గోబీలు అన్నీ చపాతీలు అన్నీ ఉంటాయండి ఫ్రెండ్స్. దీని పేరు ఫాస్ట్ ఫుడ్ సెంటరు. మీరు ఎప్పుడు రావాలంటే ఇక్కడ వచ్చి అన్నీ మీరు
కొనకొచ్చే అవసరం ఇలా ఇక అన్నీ అవైలబుల్ ఉంటాయి. ఇక ఫాస్ట్ బోర్డు పెట్టారు జంతువులు ఉన్నాయి జాగ్రత్త అని. ఇరువైపులా బాగా ఫాస్ట్ ఫుడ్లు కాఫీ సెంటర్లు ఇక మహిళలకు బ్యాగులు కూడా బాగా చిక్కుతున్నాయి చూడండి. ఎన్ని రకాలంటే అన్నీ ఉన్నాయి. ఇది ఇక బోర్డు పెట్టారు చూడండి. పాపనాశం టెంపుల్ గుడి పోదారి ఎందుకు తెలియని వాళ్ళు ఇలా 2 వే వస్తున్నది 2 పక్కల ఇట్లా ఇవే లేకుండా ఇది ఫాస్ట్ డిపార్ట్మెంటల్ వే దావా మనం ఇట్లా లేకుండా ఇట్లా వాళ్ళ ఇక్కడ చిన్నపిల్లలు ఆడుకునే మొత్తం బొమ్మలు కూడా అమ్ముతున్నారు. ఇక్కడ అలా చిన్న పులి బొమ్మలు కూడా ఇక్కడ చిక్కుతున్నాయి. మహిళలకు బాగా ఎంట్రీలు బాగా పెరగాలని ఇక బాటిల్స్ కూడా గాజు బాటిళ్ళలో అన్నీ సెట్ చేసి పెడుతున్నారు. వీటిలో మనం ఓన్లీ కొబ్బరి నూనె వేసుకుంటే చాలంట మా వెంట్రుకలు బాగా పెడతాయంట. ఇది అన్ని చిన్నపిల్లలు టాయ్స్ స్పిన్నర్లు గంధము చందనము A to Z ఏం కావాలి అన్నీ మీకు చిక్కుతాయండి. ఇక మన హస్తకళలో చిక్కేటి అన్నీ మొత్తము చేనేతగా చేసేటి వుడ్ ఐటెంతో అన్నీ చేసి ఉన్నాయి. బాగా చూడండి ఎలా ఉన్నాయో. మన గణనాథుడు మన శ్రీనివాసుడు ఇది వెనక శ్రీకృష్ణుడు అదిగో పైన మన హనుమన్న జయ హనుమాన్ సీతారాములు ఇలాంటి మొత్తము అన్ని చేనేత ఉన్నాయి. మీకు ఏం కావాలి శ్రీవారు మన ఇళ్ళలో షోగా పెట్టుకునేటి లైట్లు గీట్లు డెకరేషన్లు అద్దాలు సెల్ బాక్సులు